హలో అండి. వెల్కమ్ టు స్వాతిస్ గుమగుమలు. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ శాండ్విచ్‌ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. ఈరోజు నేను మీకు ఎగ్ మౌల్స్ యూజ్ చేసి ఎలా చేస్తారో చూపించబోతున్నాను. అలాగే ఈ మౌల్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. లేకపోతే శాండ్విచ్ నీట్‌గా రాదు. ఆ టిప్స్ ఏంటో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని 2 తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక మీడియం సైజ్ తరిగిన ఆనియన్ ముక్కలు, హాఫ్ తరిగిన టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 ఎగ్స్‌ని తీసుకొని బాగా ఎగ్ బీటర్‌తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముందుగా చేసి ఉంచుకున్న మసాలా మిశ్రమంలో వేసి బాగా మరొకసారి బీటర్‌తో కలపాలి. ఇలా బాగా కలపటం వల్ల చాలా స్మూత్‌గా శాండ్విచ్ వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కొద్దిగా బటర్‌ని వేసి, బటర్ కరిగాక మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని, మనం ఎగ్ మౌల్స్‌ని పాన్‌పై ఉంచి, మనం చేసి పెట్టుకొని ఉంచిన ఎగ్ మసాలా మిశ్రమాన్ని ఒక చిన్న గరిటెతో ఆ మౌల్స్‌లో వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న టిప్ పాటించాలి. ఏంటంటే, వీడియోలో చూపిన విధంగా ఆ మౌల్స్‌ని 2 చేతులతో పట్టుకొని, కొంచెం అటు ఇటు కదుపుతూ, వాటిలో వేసిన ఎగ్ మసాలా మిశ్రమం వేగిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఆ మౌల్స్‌ని తీసివేస్తే సైడ్ క్లిప్‌లో చూపిన విధంగా ఆ ఎగ్ మసాలా మిశ్రమం బయటికి వచ్చేస్తుంది. నేను చెక్ చేయకుండా తీసేసరికి అలా బయటికి వచ్చింది. అందుకే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. మీరు తప్పకుండా వీడియోలో చూపిన విధంగా చెక్ చేసి ఆ మౌల్స్‌ని బయటికి తీస్తే చాలా గుండ్రంగా వస్తుంది. అలాగే ఈ మౌల్స్ మనకి సూపర్ మార్కెట్‌లో లేదా అమెజాన్‌లో చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. సో, మీరు అమెజాన్‌లో ఎగ్ మౌల్స్ అని సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా దొరుకుతాయి. ఇప్పుడు వాటిని ఇంకొక సైడ్ తిప్పేసి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం బ్రెడ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. నేను సాధారణంగా వీట్ బ్రెడ్ ఇష్టపడతాను. మీకు కావాలి అంటే వైట్ బ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్‌ని తీసుకొని దాన్ని మధ్యలో గుండ్రంగా కట్ చేసుకోవాలి. నేను ఇలా గుండ్రంగా రావడం కోసం ఒక గ్లాస్‌ని యూజ్ చేశాను. ఇలా 2 గుండ్రని బ్రెడ్ షేప్స్‌ని కట్ చేసుకోవాలి. ఒక పాన్ స్టవ్‌పై మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని పాన్‌పై ఉంచి, దానిపై గ్రేటెడ్ చీజ్‌ని స్ప్రెడ్ చేసి, మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ప్యాటీస్‌ని చీజ్‌పై ఉంచి, మళ్ళీ కొంచెం చీజ్‌ని స్ప్రెడ్ చేసి, ఇంకొక ప్యాటీని ఉంచి, దానిపై రౌండ్ బ్రెడ్‌ని పెట్టుకొని, చీజ్ మెల్ట్ అయ్యే వరకు 2 సైడ్‌లా కూడా టోస్ట్ చేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా, కిడ్స్ స్కూల్స్‌కి స్నాక్స్‌గా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వెరైటీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో కలుద్దాం. మీరంతా తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్వాతీస్ గుమగుమలు.